మెడలో తాళి కట్టిన భర్తని నేను. వీడెవడో ఫేక్ గాడు. లేకపోతే లక్ష్మి ఇల్లు విడిచి వెళ్ళటం నీకిష్టం లేదా? చెప్పు విహారీ, ఆ లక్ష్మి అంటే నువ్వు మీ అమ్మ అంతలా పడి ఆలోచిస్తారెందుకో? ఇది లక్ష్మి మ్యాటర్ బావా. నువ్వు నీ పరిధిలో ఉంటే బాగుంటుంది. లక్ష్మి తన భర్తతో వెళ్ళటం కరెక్ట్. సార్, నేను లక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటాను సార్. నా మాట నమ్మండి. బాబు, నా మేనల్లుడు ఆ లక్ష్మి మీద అభిమానంతో నీ మీద చెయ్యి చేసుకున్నాడు. ఏమీ అనుకోవద్దు. పర్లేదు మేడం, నేనేమీ అనుకోను. ఎందుకంటే మీరందరూ ఎన్ని రోజులు నా భార్యని కంటికి రెప్పలా కాపాడినవారో. మీకు నేను, నా భార్య ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు మాత్రం మాకు మాటిచ్చినట్టు లక్ష్మిని మంచిగా చూసుకోవాలి. తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను మేడం. తనకి ఏ లోటు లేకుండా, ఏ బాధ రానివ్వకుండా చూసుకుంటాను. చూడు విహారీ, లక్ష్మి ఎంత అదృష్టవంతురాలో. తను మదన్ని చేసుకోకుండా తన భర్తని ఎందుకలా ఆరాధిస్తోందని అనుకున్నాను. ఇతని మంచితనాన్ని చూస్తుంటే లక్ష్మి తన భర్తని అంతగా ఇష్టపడ్డంలో తప్పు లేదనిపిస్తోంది. లక్ష్మి ఆరాధించింది, ఇష్టపడింది నన్ను. ఆ నిజం చెప్తే మీరెక్కడ ఈ కుటుంబానికి దూరం అవుతారని ఆలోచించింది. అందుకే నిజం చెప్పట్లేదు. మా బావ తరపున నేను మీకు సారీ చెప్తున్నానండి. అయ్యయ్యో, పర్లేదండి. బాబు, మీరు వెళ్ళాలి కదా?